ఇప్పుడు లవకుశలు మనకి నాట్యం రూపంలో రామాయణం ఏంటో అనేది చూసాం, అవునా? జానపద కళలు అంటే ఎవరికి తెలుసుమా? జానపద కళలు అంటే ఒక ట్రెడిషనల్ థింగ్స్, అంటే తోలుబొమ్మలాట అలాంటివి. వెరీ గుడ్. తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, ఇవన్నీ కూడా కోలాటం కూడా తెలుసు కదా. ఇవన్నీ జానపద కళలు. ఇదే రామాయణాన్ని నాట్యం రూపంలో, బుర్రకథ రూపంలో మనకి కొంతమంది విద్యార్థులు బుర్రకథని ప్రదర్శించబోతున్నారు. అందరూ వీక్షించాలి మరి, ఓకేనా? కరతాళ ధ్వనులతో గట్టిగా వాళ్ళకి స్వాగతం పలుకుదాం. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము. తందాన తాన చదువులనిచ్చే సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన తాన సిరులనిచ్చెడు శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. తందాన తాన శత్రు వినాశము చేసెడు దుర్గా జయమునివ్వవమ్మా. తందాన తాన తరికిట జంతరిత. అక్క, నీవు ఈరోజు ఏ కథ చెప్పబోతున్నావు? ఏదొకటి చెప్తుంది లేవే. పాండవుల కథో, పరమానందయ్య కథో ఏదొకటి చెప్తుందిలే. ఈ కథలన్నీ పాత పడిపోయినవే కదా. రేపు శ్రీరామనవమి కదా, అందుకే రాముని కథ చెప్పబోతున్నాను. ఈ భూలోకం ఉన్నంత కాలం మన మనసులలో రామాయణం నిలిచే ఉంటుంది. ఆహా, అంత గొప్పగా ఉంటుందా? అయితే తప్పకుండా వినాల్సిందే. అందుకే తప్పకుండా చెప్తాను. సూర్యవంశపురాజులలో శ్రేష్ఠుడు దశరథుడు. తందాన తాన ఆయన కోసల దేశాన్ని పాలిస్తున్నాడు. తందాన తాన. అక్క, ఆ కోసల దేశం ఎక్కడుంది? ఆ సరయూ నది తీరాన ఉన్నదే ఆ అయోధ్య నగరం. అయోధ్య అనగా ఏమి? యోధులకు కూడా సాధించడానికి వీలుగాని నగరమే ఆ అయోధ్య. ఆహా, భలా. దశరథ మహారాజు ప్రజలందరినీ కన్నబిడ్డలలాగా చూసుకునేవాడు. కానీ ఆయనకు 3 భార్యలు ఉన్నా సంతానం మాత్రం లేదు. 3 భార్యలా? ఎవరు వాళ్ళు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. అక్క, సంతానం లేదు అంటున్నారు, మరి రామలక్ష్మణులు? అదే చెప్పబోతున్నాను సోదరి. దశరథ మహారాజు సంతానం కోసం ఎన్నో యాగాలు, హోమాలు చేశాడు. ఓహో, ఏమేమి యాగాలు చేశాడో? మొదట అశ్వమేధ యాగం చేశాడు. ఆ తరువాత ఋష్యశృంగ మహర్షి ఆదేశం మేరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రకామేష్టి యాగమా అంటే ఏమిటి? పుత్రుల కోసం చేసే యాగమే పుత్రకామేష్టి యాగం. ఆ యాగానికి ఎవరెవరు వచ్చారో తెలుసా? ఏమో, నేనైతే వెళ్ళలేదు. నువ్వేమన్నా వెళ్ళావా? నేను కూడా వెళ్ళలేదే. ఆపండే మీ పరాచకాలు, నేను చెప్తాను కదా. ఆ యాగానికి సకల దేవతలు, బ్రహ్మ, శివుడు మరియు ఆ శ్రీ మహావిష్ణువే శంఖ చక్ర గదాధారి అయి వస్తాడు. అప్పుడు దేవతలందరూ ఆయనకు తమ బాధలన్నిటినీ చెప్పుకుంటారు. దేవతలకు కూడా బాధలుంటాయా? వాళ్ళకేమి బాధలుంటాయి సోదరి? ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి బాధలుండక తప్పదు. ఆనాటి కాలంలో రావణాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ ఇబ్బందులు పెడుతుండేవాడు. అయ్యో! అప్పుడు దేవతలందరూ కలిసి దశరథ మహారాజుడికి పుత్రుడిగా జన్మించమని కోరుతారు. అప్పుడు ఆయన తదాస్తు అంటారు. అప్పుడే కుమారులు పుట్టేశారా? అరెరే, అప్పుడే ఎలా పుడతారా? ఆపండే, నేను చెప్తాను కదా. ఒక దివ్య పురుషుడు పాయసం తీసుకొని వస్తాడు. పాయసమా? అబ్బా! ఆ పాయసం మీరు తినడానికి కాదు. ఆ పాయసాన్ని కౌసల్య, కైకేయి సగం సగం తాగి సుమిత్రకు 2 సగాలను ఇస్తారు. అందుకే కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. అందరూ ఒకేసారి జన్మించారా? చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడు, దశమి నాడు మిగతా వారు జన్మించారు. ఆ వార్త విన్న అయోధ్య నగరం మొత్తం ఆనంద సంద్రమైంది. శ్రీరాముడే పుట్టెరా, సై. ఎన్నో విద్యలు నేర్చరా, సై. ఆహా, శ్రీరాముడి జననమే ఇంత అద్భుతంగా ఉంటే రామాయణం మొత్తం ఇంకెంత బాగుంటుందో. ఇంకేదన్నా సందర్భంలో చెప్తాను, కానీ ఇప్పటికైతే సెలవు తీసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ రామయ్యకి జై కొట్టండి. జై శ్రీరామ్. అందరూ కొట్టండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. So did you all enjoy the program today?
we all gathered here to celebrate Sri Ramanavami. Actually, when do we celebrate it? It is tomorrow, isn't it? So today we had pre-celebration of Sri Ramanavami to know the story of why we celebrate Sri Ramanavami, isn't it? So whenever there is evil rising or bad rising in the world, there is somebody who is born to bring about the goodness in the world. Okay? In the same way, they say Rama is the 7th avatar of Lord Vishnu. Very good. 7th avatar of Lord Vishnu. Rama, Ra is nothing but a light. Okay? Ra means light and Ma means within me. Within me. That means Rama means light within me. You should have all the goodness in you. Alright? Rama's life, that is what we celebrate on Sri Ramanavami. Rama's life. It is not only his birth, his life, Sita's life, all these together is celebrated as Sri Ramanavami. Do you know Lord Rama had lot of problems. Lot of problems. He was born in a royal family. He was blessed, right? And then after that, he had to give away his crown and go to the forest. How many years was he there in the forest? 14 years he was in the forest. Again, when he was in the forest, what happened? Who took away Sita? Ravana. So Ravana took away Sita. So Ravana is the evil over here. Okay? So he was also a very big devotee and he was given all the boons. So he started harassing people on the earth, and that is the reason all the gods approached Lord Vishnu and asked for help. And what did Lord Vishnu do? He came himself in the form of Lord Rama onto the earth. Alright? And then what happened when his wife was taken away? Rama went and fought for his wife, got her back. Isn't it? Then after that what happened? When he brought Sita back to Ayodhya, again because of a lot of disturbances, he had to leave his wife again. Right? He had to fight with his own children, Lavakusha. Okay? So all these difficulties will be there with everything in different ways. For you it will be different, for me it will be different. But how Rama fought with all those difficulties and emerged as a successful person is something which you should learn from Rama's life. Rama was born, we believe that he was born 5,000 years back. 5,000 years back as per the Vedas. Or who wrote Ramayana? Yeah, so Valmiki wrote in his Ramayana that Rama was born in that particular age, and we have calculated, our scientists have calculated and have come to a conclusion that Rama was born 5,000 years back. After Rama, who was the next avatar? He was the 7th avatar, isn't it? And Mahabharata was fought around 3,500 years back. Okay, but these are all stories from which we have to learn what is good and what is bad. Now I have a new definition for Rama. You want to hear? What did I tell you? Ra means light. Ma means within me. So now I want each one of our rainbow kids to be a rainbow avatar. Ra, rainbow avatar. Okay? Did you all get me? Yes? For the light within you. Okay? Rainbow avatar within you. That means every rainbowite should have all the good qualities of a learner. You should be a very good learner, and for that, what you should be doing, your teachers will be instructing you time and time to time. You should be listening to them, following their instructions, and become one Rama avatar from yourself. Okay, everybody?
So let's all celebrate this festival with pomp. This is the biggest festival celebrated by all the Hindus across the world. Even Thailand, Indonesia, it is celebrated. It is celebrated after 9 days of Ugadi. You celebrated Ugadi on last week, in the last week, right? So from Ugadi, it is the 9th day that we celebrate Sri Ramanavami. So wishing you all a very, very happy Sri Ramanavami. Tomorrow is going to be a holiday, but I do hope you will all share the story of Sri Ramanavami to your parents tomorrow. Okay? Happy Sri Ramanavami. విలువైన మాటలు తెలిపినందుకు ధన్యవాదాలు మామ్. ఇంతటితో శ్రీరామనవమి సంబరాలు సమాప్తం. మనమందరం శ్రీరాముడిని మనసారా తలుచుకుంటూ సెలవు తీసుకుందాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.